హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పిల్లల కోసం ఇంట్లోనే హెల్తీగా ఉగ్గు ఎలా రెడీ చేసుకోవాలనో చూపిస్తా. మెజర్మెంట్ కోసం అయితే ఒక టీ గ్లాస్ తీసుకొని 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు వల్ల పిల్లలకు గ్యాస్ వస్తుందంట, అందుకే నేను హాఫ్ గ్లాసే తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పుట్నాలు, ఒక హాఫ్ గ్లాస్ బాదం, ఒక హాఫ్ గ్లాసు జీడిపప్పు తీసుకొని మంచిగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాతనైతే మనమైతే దీన్నైతే వాటర్ అంతా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాతనైతే ఒక క్లాత్ వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయినా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాతనైతే మనమైతే వీటినైతే ఒక గిన్నెలోకి తీసుకొని అయితే వేయించుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. మనమైతే కలుపుతూనే ఉండాలి, ఈవెన్గా వేగిపోతాయి. కొంచెం వేగిన తర్వాతనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయితే వేయించుకున్న తర్వాతనైతే ఇక గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాతనైతే మిక్సీ జార్లోకి అయితే కొన్ని తీసుకొని అయితే మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి, మెత్తగా పౌడర్గా పట్టుకున్న తర్వాతనైతే ఒక గిన్నె తీసుకొని అందులో అయితే ఒక పిండి జల్లెడ పెట్టుకొని మనమైతే దీన్నైతే జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాతనైతే ఏమైనా బరకగా ఉంటేనైతే మళ్ళీ దాన్ని కూడా జల్లించుకొని మొత్తం అయితే పౌడర్ అయితే చేసుకోవాలి. మొత్తాన్ని అయితే మనమైతే ఇట్లా పౌడర్గా చేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఒక డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మనమైతే స్టోర్ చేసుకోవడమే క్యాప్ పెట్టేసుకొని. ఎలా కుక్ చేసుకోవాలని చూపిస్తా. ఫస్ట్ అయితే మనమైతే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ అయితే ఈ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని గ్యాస్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవడమే. ఇట్లా దగ్గర పడేదాకనైతే కుక్ చేసుకోవాలి. లాస్ట్కి అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, చిక్కబడేదాకా ఉంచి. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు.